హలో, నేను మిస్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని డిజిటల్ భయం పట్టుకుంది. హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. దాదాపు 16 బిలియన్ యూజర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, వాళ్ళు తస్కరించారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. ఇదొక పెద్ద సైబర్ అటాక్ అనుకోవాలి. ఎందుకనంటే అమెజాన్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా ఏ ఇతర యాప్లో కానీ మీరు లాగిన్ అయినప్పుడు మీ డేటా మొత్తం కూడా వెళ్ళిపోతుంది సర్వర్స్కి. ఆ డేటాని మొత్తాన్ని కూడా ఇప్పుడు హ్యాకర్స్ తమ వద్ద ఉంచుకున్నారు. దాంతో ఏదైనా చేయొచ్చు. మీ పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఏ యాప్లో మీరు లాగిన్ కావాలన్నా మీ సమాచారం, మీ పేరు, అలాగే మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ వన్స్ నువ్వు లాగిన్ అయిన తర్వాత మొత్తం సమాచారం వాళ్ళకి వెళ్ళిపోతుంది. దీంతో హ్యాకర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది డేటాని సేవ్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా సైబర్ అటాక్ చేయొచ్చు. ఎప్పుడైనా మీ అకౌంట్స్ని ఖాళీ చేయొచ్చు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ప్రస్తుతం యుద్ధాలు, డ్రోన్స్ ఇవే జరుగుతున్నాయి కదా. అంటే సైబర్ అటాక్స్ చేయడానికి అనువుగా ఉంది. భారతదేశంలో దాదాపు 130 కోట్ల మంది ఇప్పుడు మొబైల్స్ వాడుతున్నారు. అది కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళు అందరూ కూడా దాదాపుగా ఏదో ఒక అమెజాన్కో, ఫేస్బుక్కో, ఫ్లిప్కార్ట్కో, లేదంటే ఊబర్కో, ఓలాకో, ర్యాపిడోకో, ఇలా దేనికో దానికి అనుసంధానం చేస్తారు, లాగిన్ అవుతారు ఖచ్చితంగా. లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి. వాటిలో లాగిన్ అయితే మీకు సంక్షేమ పథకాలు వస్తాయి. ఈ డేటా మొత్తం కూడా తస్కరించబడింది. డిజిటల్ హ్యాకర్స్ వచ్చారు. హ్యాక్ చేస్తున్నారు. దాదాపు 16 బిలియన్ పీపుల్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా హ్యాక్ చేశారనేది ఇది న్యూస్. డిజిటల్ బాంబ్ అనుకోవాలి. ప్రపంచం మీద డిజిటల్ బాంబ్ పడింది అని చెప్పి అనుకోవాలి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా బాగా వైరల్ అవుతుంది. ఏంటిది? చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చింది. డేటా ఉల్లంఘన అనేది వెలుగులోకి వచ్చింది, ప్రకంపనలు సృష్టిస్తుంది. సుమారు 16 బిలియన్ లాగిన్ ఆధారాలు, అంటే 1600 కోట్ల మందివి లాగిన్ ఆధారాలు, పాస్వర్డ్లతో సహా పాస్వర్డ్లు కూడా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ధృవీకరించారు. 1600 కోట్ల మంది అంటే దాదాపు ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువ మందివి తస్కరించబడ్డాయి. ఏది? పాస్వర్డ్లు, అలాగే లాగిన్ ఆధారాలు కూడా. మనం లాగిన్ అవుతాం కదా ఏదో ఒక పేరుతోటి, ఆ లాగిన్ పేరు ప్లస్ పాస్వర్డ్లు, ఇవన్నీ కూడా ఆ డేటా లీక్ అయింది. సైబర్ సెక్యూరిటీ హెచ్చరించింది కూడా. ఈ సమాచారం లీకేజ్తో యాపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు గిట్ హబ్, టెలిగ్రామ్తో పాటు వివిధ ప్రభుత్వ సేవలతో సహా ఊహకందని అనేక ఆన్లైన్ సేవల ఖాతాలకు ముప్పు వాటిల్లినట్టని ఫోర్బ్స్ నివేదిక హెచ్చరించింది. సో ఇప్పుడు మనం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అందరూ వాడుతున్నారు. ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఆన్లైన్ సేవలు అన్నీ కూడా. ఇటీవల రక్షణ లేని వెబ్ సర్వర్లో 184 మిలియన్ల రికార్డులతో కూడిన ఒక రహస్య డేటాబేస్ ఉందంటూ పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. అయితే అది కేవలం మంచు కొన మాత్రమేనని తాజా పరిశోధకులు సూచిస్తున్నాయి. పరిశోధకులు ఇప్పటి వరకు 30 డేటా సెట్లను కనుగొన్నారని, ఒక్కో దానిలో 3.5 బిలియన్ల వరకు రికార్డులు ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది. 2025 ప్రారంభం నుంచి కనుగొన్న ఈ డేటా సెట్లలో సోషల్ మీడియా, విపిఎన్ లాగిన్లతో పాటు కార్పొరేట్ డెవలపర్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన సమాచారం కూడా ఉంది. పరిశోధకులు మాట్లాడుతూ ఇది కేవలం ఒక లీక్ మాత్రమే కాదు, భారీ స్థాయిలో దుర్వినియోగానికి ఇది ఒక బ్లూ ప్రింట్. ఇది పాత ఉల్లంఘనల నుంచి రీసైకిల్ చేసిన డేటా కాదు, ఇది ఆయుధంగా మార్చగల నిఘా సమాచారం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో లాగిన్ ఆధారాలు లీక్ అవడం వల్ల ఫిషింగ్ ప్రచారాలు, అకౌంట్ల టేక్ ఓవర్లు, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ దాడులకు ఆస్కారం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది అకౌంట్లను కూడా టేక్ ఓవర్ చేస్తారు. మీ అకౌంట్లను కూడా టేక్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది. పాస్వర్డ్లకు సర్చ్ చెప్పండి. గూగుల్ ఏం చెప్తుందంటే, ఇలాంటి డేటా ఉల్లంఘనల కారణంగానే గూగుల్ తన వినియోగదారులను పాస్వర్డ్లు 2
ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA వంటి పాత సైన్ ఇన్ పద్ధతుల నుంచి బయటపడి తమ జీమెయిల్ ఖాతా భద్రతను అప్గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తుంది గూగుల్. సో గూగుల్ ఏం చెప్తుందంటే మీ పాస్వర్డ్ను అప్డేట్ చేసుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ని పెట్టండి, లేదంటే మీరు హ్యాక్ చేయబడతారని చెప్తుంది. మెరుగైన ఖాతా నియంత్రణ కోసం వినియోగదారులు పాస్ కీలతో పాటు సోషల్ సైన్ ఇన్లకు మారాలని టెక్ దిగ్గజం ప్రోత్సహిస్తుంది. మీ ఖాతాను స్వయంచాలకంగా సురక్షితం చేసే మోసాల నుంచి మిమ్మల్ని రక్షించే సాధనాలను ఉపయోగించడం ముఖ్యం అని గూగుల్ తెలిపింది. పాస్ కీలు అనేవి పాస్వర్డ్ల స్థానంలో స్మార్ట్ ఫోన్ వంటి విశ్వసనీయ పరికరం ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణను ఉపయోగించే ఒక లాగిన్ వ్యవస్థ. సో స్మార్ట్ ఫోన్ ఇది పాస్ కీలు అని, పాస్వర్డ్ వేరు పాస్ కీలు వేరు. సో పాస్ కీలు వైపు వెళ్ళండి, పాస్వర్డ్ను వదిలిపెట్టేసి అని చెప్తుంది. వేలిముద్ర గుర్తింపు, ఫేషియల్ స్కాన్ లేదా ప్యాటర్న్ లాక్ వంటి పద్ధతులతో వినియోగదారులు తమ పరికరాలను అన్లాక్ చేసే విధానంతోనే సులభంగా లాగిన్ అవ్వడానికి పాస్ కీలు సహాయపడతాయని, ఇవి ఫిషింగ్ నిరోధకత కలిగి ఉంటాయని గూగుల్ భావిస్తుంది. సో ఇప్పుడు మొన్నటి వరకు మనం ఏం చేసాం, లాగిన్ అవ్వడానికి ఏదో అక్షరాలు, కొన్ని లెటర్స్, కొన్ని అంకెలు ఇలా పెట్టి చేసాం. అలా కాకుండా ఫేషియల్ ద్వారా లేదంటే వేలుముద్రల ద్వారా లాగిన్ అయ్యేటువంటి పాస్ కీలను ఉపయోగించాలని చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆన్లైన్ వినియోగదారులు తమ ఖాతాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని, బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్లను వాడాలని, వీలైతే పాస్ కీల వంటి అధునాతన భద్రతా పద్ధతులను మారాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది దాదాపు 1600 కోట్ల మంది ఇన్ఫర్మేషను వెళ్ళిపోయింది, డేటా తస్కరించబడింది, వేరే వాళ్ళ చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో ఉందో ఎవరికీ తెలియదు. కానీ మీరు జాగ్రత్త పడి మీరు మీ పాస్వర్డ్ని మార్చుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ని పెట్టుకోండి, లేదంటే పాస్ కీల వైపు వెళ్ళండి అని చెప్పి గూగులే చెప్తుంది. సో కాబట్టి గూగుల్కే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది ఇది సర్వీస్, మనకు అన్ని సేవలను కూడా గూగులే అందిస్తుంది. ఆ గూగుల్ ఏం చెప్తుందంటే మీ లాగిన్స్ భద్రంగా లేవు, మీ డేటాని వేరే వాళ్ళు తీసుకెళ్లారు, లాగిన్ కానీ లేదంటే పాస్వర్డ్ కానీ లాగిన్కి ఉపయోగించేటువంటి వర్డ్స్ని కానీ వీటన్నిటిని కనుగొన్నారు. కాబట్టి మీకు ఏమాత్రం భద్రత లేదు. మీరు భద్రంగా ఉండాలంటే ఇమీడియట్గా మీ పాస్వర్డ్ని మార్చుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. పాస్ కీలకి వెళ్ళిపోండి, పాస్వర్డ్ కాకుండా పాస్ కీల వైపు వెళ్ళిపోండి అన్నారు. పాస్ కీల్ అంటే ఏంటి? ఫేస్ రికగ్నైజేషన్, ఏలుముద్ర, తంబు, ఇలాంటివన్నీ కూడా. ఇలాంటివన్నీ వెళ్ళిండి, లేదంటే ఎప్పుడు ఏదైనా జరగచ్చు, మీ అకౌంట్స్ ఖాళీ కావచ్చు, ఎవరు ఖాళీ చేస్తారో తెలియదు, తెలుసుకునే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఈ న్యూస్ చూసిన వెంటనే మీ పాస్వర్డ్ని మార్చుకోండి, లేదంటే మీ అకౌంట్స్ ఖాళీ అయ్యే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.